ఒకటే కారం రంగు రుచి ఆచి కారం పొడి. లో భాగంగా భారత్ సమ్మిట్ కార్యక్రమం 2 రోజుల సదస్సు నిర్వహిస్తుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రస్తుతం మనం మొదటి సెషన్ అయిపోయింది, అన్ని స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి టూరిజం మినిస్టర్ జూపల్లి గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఘనంగా సక్సెస్ అయింది అనుకుంటున్నారా మొదటి రోజు సెషన్? దిస్ ది బిగినింగ్. డెఫినెట్గా దిస్ ఈవెంట్ గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రైజింగ్ 2047 అవుతుందో డెఫినెట్గా దీనివల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగమైంది. ఎందుకంటే రాష్ట్ర ఆదాయాన్ని మల్టిపుల్ అంటే కొన్ని 50 రెట్లు పెంచే విధంగా వచ్చేటువంటి 20 సంవత్సరాల్లో దాని ద్వారా ప్రజల యొక్క జీవన స్థాయిని స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచడం కోసం తద్వారా వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, డెవలప్మెంట్ స్కీమ్స్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం కావచ్చు. సో ఇందులో భాగంగానే టూరిజం కూడా ఒక భాగం. ఈ టూరిజంలో కూడా టూరిజం ఉన్నటువంటి ప్లేసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయించి ప్రపంచ స్థాయి వ్యక్తుల నుంచి సంస్థల నుంచి పెట్టుబడులు రప్పించి పెట్టుబడి పెట్టి ప్రమోట్ చేసి దాని ద్వారా టూరిస్టులు అట్రాక్ట్ చేసి తద్వారా యూత్కు అన్ఎంప్లాయ్మెంట్ యూత్కు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం, అట్లాగే వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా స్టేట్ రెవెన్యూ పెంచే విధంగా చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా దిస్ గోయింగ్ టు కాంట్రిబ్యూట్ ఎ లాట్. 2 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి నేపథ్యంలో టూరిజం కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఏం పెట్టుబడులు ఏ రకమైనటువంటి ఆకర్షించే అవకాశం ఉంది? టూరిజం రెవెన్యూ అనేది గడిచిన చాలా సంవత్సరాలు చూస్తే టూరిజం లేదు ఎక్కువ అసలు. ఇక్కడ రెవెన్యూ కూడా పెంచే ఏర్పాటు చేస్తాము. సో దానికి అవసరమైనటువంటి ఫెసిలిటీసు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రకరకాల స్ట్రక్చర్స్ చాలా చేస్తూ ఉన్నాం. సో డెఫినెట్గా గడిచిన టూరిజం వేరు, రాబోయే టూరిజం వేరు. నెక్స్ట్ 3 years ప్లాట్ ఎట్లాంటి ప్లానింగ్స్ ఉన్నాయి? 100 కోట్లు, వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయించి డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ. రైట్. ఏదైనా కూడా రానున్న 3 సంవత్సరాలు కూడా ఇదే రకంగా టూరిజాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే స్టాల్స్ కూడా ఏర్పాటు చేశాము. గ్లోబల్ సమ్మిట్లో కూడా ఎంతోమంది కూడా విదేశీ టూరిస్టులు కావచ్చు, అదేవిధంగా చాలామంది కూడా అభిప్రాయం కూడా పంచుకుంటున్నారు అన్న విషయం కూడా చెప్పడం జరుగుతుంది. మరొక స్టాల్లో ఎట్లాంటి సిచ్యువేషన్తో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కెమెరా పర్సన్ సాగర్తో నరేందర్, జీ తెలుగు న్యూస్. తెలంగాణ రైజింగ్లో భాగంగా ఈరోజు వివిధ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలకు సంబంధించినటువంటి ఒక స్టాల్ కూడా ఏర్పాటు చేస్తే మన దగ్గర మంత్రి సీతక్క ఉన్నారు, అడిగించే ప్రయత్నం చేద్దాం. అక్క, ఈరోజు ఈ స్టాల్స్ ఏర్పాటు చేయడం పట్ల మీకు ఎట్లాంటి? చాలా సంతోషం. మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో లేదా కుటుంబాలకే పరిమితమైనటుండే పరిస్థితి నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మా మహిళలు తయారు చేసే ఉత్పత్తులు, మా మహిళలు చేసుకునే బిజినెస్లు అన్నీ కూడా బయట రంగంలోకి వచ్చినాయి. మా అంగన్వాడీ సెంటర్లలో కూడా మేము నిర్వహిస్తున్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ కూడా ఇవాళ బయటికి ఎక్స్పోజ్ చేసుకుంటా ఉన్నాం. కాబట్టి నెంబర్ 1 తెలంగాణలో మా మహిళా శాఖ, మా రూరల్ డెవలప్మెంట్ మరి పంచాయతీరాజ్ శాఖ నుంచి నెంబర్ 1గా ఉండే విధంగా మేము ప్రణాళికలు తయారు చేసుకుంటాం. పంచాయతీరాజ్ సంబంధించినటువంటి దాంట్లో ఎట్లాంటి ఉండే అవకాశం ఉంది? 2 రోజుల సదస్సులో ఈరోజు మొదటి రోజు సెషన్ అయిపోయింది, ఇప్పుడు అన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఎట్లా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? నేను ఇంకా అన్ని స్టాల్స్ చూడలే. నేను కొద్దిగా లేట్గా వచ్చిన స్టూడెంట్ను ఎలక్షన్స్తో చూస్తున్నారు కదా. చాలా అద్భుతంగా ఒక పండగ వాతావరణంలో మరి మనోళ్ళు అప్పుడప్పుడు అక్కడికి వెళ్తారు కదా, దావోస్ అలా ఉంది అని అంటున్నారు దావోస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు. సో చాలా సంతోషం. మా గ్రామీణ వ్యవస్థను కూడా ఇక్కడ ప్రజెంటేషన్ చేయడము. ఖచ్చితంగా మహిళలను, గ్రామీణ ప్రాంతాలను కాపాడుకోవాలి, మహిళా ఉత్పత్తులను పెంచాలి, గ్రామానికి మరి దేశానికి ఇంటర్నేషనల్కు లింక్స్ ఏర్పాటు చేసి ఆన్లైన్ ద్వారా కూడా గ్రామాలలో బిజినెస్లు జరిగే విధంగా, అక్కడ జరిగే బిజినెస్ ఆన్లైన్ ద్వారా కూడా బయటికి వెళ్ళే విధంగా ఆ ఉత్పత్తులను ప్రోత్సహించే విధంగా మేము రాబోయే కాలంలో అలాంటి యాక్షన్స్ అన్నీ తీసుకుంటాం. మహిళా ఎంటర్‌టైన్‌మెంట్ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు అందరూ కూడా జెంట్స్ మాత్రమే పారిశ్రామిక రంగంలో ఉన్నారు. మహిళలు ఏ రకంగా మీరు మీ శాఖ నుంచి వాళ్ళని పుషప్ చేసే అవకాశం కనిపిస్తుంది? మా మహిళలు వాస్తవానికి వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులను
హైటెక్ సిటీ దగ్గర శిల్పారామంలో పెడుతున్నాం. ఇప్పుడు అమెజాన్తో కూడా అమెజాన్ ద్వారా కూడా మా మహిళల యొక్క వ్యవస్థను లింక్ చేస్తూ ఉన్నాం. సో మార్కెటింగ్ సౌకర్యం చాలా ఇంపార్టెంటు. ఆ తయారు చేసిన ఉత్పత్తి ఏదైతే ప్రోడక్ట్ ఉందో దాన్ని కూడా కొద్దిగా మోడర్న్గా స్మూత్గా చేయించే విధంగా ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నాం. బ్రాండింగ్ చేస్తున్నాం, మంచి బ్రాండ్ మంచి నేమ్ పెడుతున్నాం. సో అవి నేను మొన్న నెదర్లాండ్ వెళ్ళినప్పుడు కూడా గ్లోబల్ ఫెలోషిప్ ఉమెన్ కోసం ఉంటే అక్కడ చాలామంది ఇష్టపడ్డారు, మాకు కూడా కావాలని. అలా ప్రతి చోట మేము ఎక్స్పోజ్ చేసుకుంటాం. ఇది ఒక పెద్ద అవకాశం. ఈ 2 రోజుల సదస్సును దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అంటే 4 సిటీ అదో రకమైన అన్నదమ్ముల సిటీ అని ఒక ప్రచారం చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు దోసుకొని తిన్న అలవాటు, దోసుకొని కొంగర కళను ఇంకోటి బొచ్చడు లక్షల కోట్లు దోసుకొని తిన్న అలవాటు. అదే దృక్పథం ఉంటుంది. ఒక విజన్ ఉన్న వాళ్ళకు విజన్ ఉంటుంది. వాళ్ళ విజన్ అంతా కూడా దోసుకున్న విజను, దోసుకోవాల్సిన విజను. అరే ఈసారి కూడా అధికారం మొత్తం రాష్ట్రం అంతా నీ భూమి నాకు, నా భూమి నీకు అంతా తీసుకున్నారు. నీ పేర్లు లేకుండా చేశారు. ధరణి కూడా ఎవడో ఫిలిప్పీన్స్ వాడు నడిపించుకున్నాడు. ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అదే విజను. కాబట్టి వాళ్ళు పంచుకున్నారు, పంచాయతీలు పడ్డాయి, అందరికీ తెలుస్తున్నది. అనుబంధాలు కూడా తెంచుకొని దోసుకున్న సంపద కోసం పంచుకునే కాడ పంచాయతీలు వచ్చినాయి. మా అన్నదమ్ములు పాపం మా ఎనుములోళ్ళు అందరూ ఎక్కడో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళ లెక్క ఎక్కడ దోసుకోలేదు, ఎక్కడ పంచుకునే కాడ పంచాయతీలు. ఏదైనప్పుడు కూడా ఈ ఫ్యూచర్ సిటీ అనేది ఖచ్చితంగా కూడా భవిష్యత్తు 2047లో భాగంగా ఖచ్చితంగా కూడా ఇది ఒక రైజింగ్ లాగా ఏర్పడుతుందని కూడా మంత్రి చెప్తున్నారు. ఇతర పార్టీలు ఆరోపణ చేస్తున్నట్టుగా మేము ఎక్కడ కూడా దీన్ని రియల్ ఎస్టేట్ కోసం వాడట్లేదు అన్నటువంటి విషయాన్ని కూడా సీతక్క చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో నరేందర్, గ్లోబల్ సిటీ నుంచి. రైట్, మన దగ్గర గ్లోబల్ సిటీలో భాగంగా మంత్రి కొండా సురేఖ ఉన్నారు, అటవీ శాఖ అండ్ దేవాదాయ శాఖ మంత్రి. మేడం, మీరు ఈ స్టాల్స్ అన్నీ చూస్తున్నారు, మీకు ఏమనిపిస్తుంది? గ్లోబల్ సమ్మిట్లో ఇంత పెద్ద కార్యక్రమాలు నిర్వహించినట్టు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అసలు ఈ సమ్మిట్ని చూస్తేనే అసలు మేము మన ఇండియాలో ఉన్నామా, లేకపోతే మన తెలంగాణలో ఉన్నామా, ఇంకేదైనా దేశంలో ఉన్నామా అనేటువంటి ఫీల్ కలుగుతూ ఉంది. నాకు తెలిసి దేశంలో ఎక్కడ కూడా ఇప్పటివరకు ఇట్లాంటి సమ్మిట్ జరిగి ఉండదు మన భారతదేశంలో. మరి ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఒక గోల్ పెట్టుకున్నారో 2047 సమ్మిట్ అనేది, ఆ రైజింగ్ తెలంగాణ నెంబర్ 1 అనేది, దానికి ఈరోజు ఇక్కడ బీజం పడ్డది. ఆ బీజం పడ్డ సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది పెట్టుబడిదారులు ఇక్కడికి రావడము, వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా మేము పెట్టుబడి పెడతామని ముందుకు రావడం అనేది ఆ గోల్ రీచ్ అయినట్టే ఇంకా మేము. ఎందుకంటే ఎకనామికల్గా ఇది మరి అదేవిధంగా సోషల్ డెవలప్మెంట్గా మనకు ఇది యూజ్ అవ్వాలని మనం అనుకున్నాము. దీంతో ఎకనామికల్గా పెట్టుబడి వచ్చినప్పుడు మనకు రెవెన్యూ పెరిగినప్పుడు మనం ఒక దేశంలోనే మొదటి స్థానంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి అన్ని రంగాల్లో, ఒకటే రంగం అని కాదు, అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పెట్టిన ఈ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో చాలా బాగా సక్సెస్ అయింది. అనుకున్న దానికంటే డిపార్ట్మెంట్ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేశారు? స్టాల్స్ ఏమన్నా ఏర్పాటు చేశారు? మా వాళ్ళు ఎక్కడైనా పెట్టి ఉంటారని నేను చూడలేదు. నేను రేపు మార్నింగ్ మాత్రం మాది డిస్కషన్ ఉంది. ఆ డిస్కషన్లో మా వ్యూ ఏంటనేది మేము చెప్తాం. మాట్లాడదలుచుకున్నారు ఈ 2 రోజుల సదస్సులో మీరు మాట్లాడే అవకాశం? మాట్లాడడం ఎవరికి లేదండి, అందరూ కూడా ఈ జనరల్గా ఇట్లా డిస్కషనే బాగుంది, టేబుల్ డిస్కషనే ఉంది. నాది రేపు రూమ్ నెంబర్ 3లో మార్నింగ్ 10 o'clock నుంచి ఉంది. చివరగా ఈ 4th సిటీని చాలామంది ముఖ్యంగా ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ 4th సిటీ అంటే అన్నదమ్ముల సిటీ, 4 అన్నదమ్ముల సిటీ అంటారు. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు దీన్ని చూస్తుంది? వాళ్ళకి ఎట్లుంది అని అంటే కళ్ళు మండుతున్నాయి, కడుపులో కుత ఉడుకుతుంది. వాళ్ళు ఏదంటే కక్కేటట్టు లేరు, మింగేటట్టు లేరు. ఏదో ఒకటి కాల్చి బట్ట మీదేయాలి. అభివృద్ధి కోరుకునే వాళ్ళైతే ఇంట్లో భాగస్వాములు కావాలి. ఈరోజు కిషన్ రెడ్డి గారు సెంటర్ మినిస్టర్ వచ్చాడు అంటే ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి వచ్చాడు. ఇది పార్టీ కార్యక్రమం కాదు, ప్రజల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం. అంటే విమర్శించడమే పనిగా పెట్టుకున్న వాళ్ళకి ఏది చేసినా కూడా అది చెడుగానే కల్పిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా అన్నీ ఇట్లాంటివి పెట్టి డబ్బులు సంపాదించి వాళ్ళు అక్రమాలు చేశారు కాబట్టి మమ్మల్ని కూడా ఆ చూపుతో చూస్తూ ఉన్నారు. దాంట్లో తప్పు పట్టేది ఏం లేదు. వాళ్ళ కళ్ళు పచ్చ కామెరలకు పచ్చగా కనపడుతుంది అన్నట్టుగా వాళ్ళకి అట్లనే. వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? వ్యాఖ్యలు చేస్తుంటారు. అసలు ఆమెను లెక్కలోకే తీసుకోకూడదు. ఆమె ఆస్తుల కోసం అన్నను తండ్రిని వదిలేసి బయటకు వచ్చి నీతులు చెప్తే ఎవ్వరూ కూడా నమ్మరు. ఆమె మాటను అసలు లెక్కలోకే తీసుకోకూడదు.
ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఒక ఆదర్శంగా ఉంటుంది. భవిష్యత్తులో ఇది అసలు హైదరాబాద్లో ఉన్నామా విదేశాల్లో ఉన్నామా అన్నటువంటి అభిప్రాయాన్ని అటు సీతక్క కానీ అదేవిధంగా కొండా సురేఖ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ప్రతిపక్షాలు ఇష్టానుసారంగా బట్టగాల్చి మీద వేస్తాయి తప్ప ఇట్లాంటి సదస్సులు గతంలో ఎన్నడూ కూడా చేయలేదు. అంత సాహసం మేమే చేశాం అన్నటువంటి విషయాన్ని కూడా ఆమె చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సాగర్తో నరేందర్, జీ న్యూస్, గ్లోబల్ సమ్మిట్ నుంచి. తెలంగాణ రైజింగ్లో భాగంగా ప్రజెంట్ మనం భారత్ సమ్మిట్లో ఉన్నాం. ఇక్కడ మనం చూస్తూ రోబో మొత్తం కూడా మొత్తం స్పెషల్ అట్రాక్షన్గా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ షేకింగ్ హ్యాండ్ ఇవ్వడం కానీ నడవడం కానీ ఇలా మార్నింగ్ నుంచి కూడా సీఎంతో పాటు ముఖ్య అతిథులందరికీ కూడా ఈ రకంగా స్పెషల్ అట్రాక్షన్ చేసినటువంటి పరిస్థితి మనం ఒకసారి చూడొచ్చు. మూసీకి సంబంధించినటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ఈ మూసీ ప్రక్షాళనకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్ని వేల కోట్లైనా కూడా మూసీ పరివాహక ప్రాంతాన్ని మొత్తం కూడా సుందరీకరణ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్నే భారత్ సమ్మిట్లో భాగంగా ఈరోజు మనం చూసాం. తెలంగాణ రైజింగ్లో స్టాల్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా చాలా రకాల థీమ్స్తో ఈరోజు ఈ స్టాల్స్లో స్పెషల్గా మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఈ మూసీకి సంబంధించి ఒకప్పుడు ఏ రకంగా ఉండేది అన్నటువంటి విషయం మీద కూడా దీంట్లో చాలా క్లియర్గా చూశారు. ఎందుకంటే ఒకప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య నిర్మించినటువంటి ఏదైతే మూసీ ఉందో అప్పటి నుంచి ఆ మూసీ కట్టడం కానీ దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఉస్మాన్ సాగర్ దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే ఉందో ఆ మొత్తం మూసీ గురించి మొత్తం కూడా ఒక డాక్యుమెంటరీ రూపంగా ప్రదర్శించినటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. మరోపక్క ఇక్కడ అందరూ కూడా డెలిగేట్స్ వచ్చారు. డెలిగేట్స్లో అందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి మరికొంతమంది వివిధ రాష్ట్రాల నుంచి కూడా రావడం జరిగింది. ఇక్కడ మూసీ సంబంధించినటువంటి ప్రక్షాళన కోసం ఏ రకమైనటువంటి ఏర్పాటు చేశారనే దాన్ని అందరూ కూడా వీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రైజింగ్ పేరుతో ఈరోజు మూసీ కాన్సెప్ట్ను ఇక్కడ ముందు స్టాల్ 1లో భాగంగా చెప్పడం జరిగింది. మరొక స్టాల్లో ఎలాంటి పరిస్థితులు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మూసీ ప్రాజెక్టు సంబంధించినటువంటిది త్వరలోనే చేపట్టాలనుకుని నిర్ణయం తీసుకునే నేపథ్యంలో కోసం తీసుకున్నారు ఏంటనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చెప్పండి. మూసీ నది ప్రక్షాళన చేపట్టాలని గవర్నమెంట్ ప్రాతిపదికన తీసుకున్నది. సో దానికి సంబంధించిన ఒక మాస్టర్ ప్లాన్ కన్సల్టెన్స్ అంతా ఎంగేజ్ చేశాము. సో దానికి ఒక 6 కాంపోనెంట్స్ ఉన్నవి. బ్లూ మాస్టర్ ప్లాను, గ్రీన్ మాస్టర్ ప్లాన్, ల్యాండ్ యూజ్ మాస్టర్ ప్లాను, మార్కీ ప్రాజెక్ట్స్ అండ్ అగైన్ ఫైనాన్షియల్ మాస్టర్ ప్లాన్ ఉన్నది. అవన్నింటినీ కూడా ఎందుకంటే మనం అంతకుముందు ఫ్లడ్స్ వచ్చినప్పుడు దానికి మ్యాక్సిమం రీఛార్జ్ ఫ్లడ్ ఉండే దానికి డిజైన్ చేసేసి సరౌండింగ్ ఏరియాస్ కూడా ఎటువంటి మన ఇనండేషన్ లేకుండా ఫైనల్ చేయాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ టేకిన్ ఏ ప్రపోజల్. దానికి సంబంధించిన డిపిఆర్ తొందరగా కంప్లీట్ అయిపోతుంది. హిమాయత్ సాగర్ నుంచి బాబుఘాటు, ఉస్మాన్ సాగర్ నుంచి బాబుఘాటు కంప్లీట్ చేసి మేము ఏదైతే ఇక్కడ ఈ స్టాల్లో చూపెట్టిన విధంగా అంతా కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ముందుకు పోతున్నది. సో ప్రభుత్వం ఎప్పుడు స్టార్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది మీ ఆలోచన? ఆల్మోస్ట్ నెక్స్ట్ 1 monthలో స్టార్ట్ చేస్తాం. మూసీ తర్వాత దాని పక్కన ఉన్నటువంటి స్టాల్ మనం చూడవచ్చు. డిఆర్డీఓ సాధించినటువంటి ప్రగతి కావచ్చు, రక్షణ రంగంలో దేశం ఏ రకంగా ముందుకు వెళ్ళింది అన్నటువంటి అంశం మీద కూడా కాన్సెప్ట్తో ఈ స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మనం చూడవచ్చు చాలా రకాలైనటువంటి క్షిపణులు కావచ్చు, మిసైల్స్కి సంబంధించినటువంటి దాంట్లో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అఫీషియల్స్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చెప్పండి. ఈ కాన్సెప్ట్ గల కారణం ఏంటి సార్ డిఆర్డీఓ? యాక్చువల్గా ఇక్కడ మెయిన్గా డిఫెన్స్ సంబంధించిన రేడియోస్, FHTDMA రేడియోస్, IP బేస్డ్ రేడియోస్, అలానే NASM మిజైల్స్, విశ్వరాడ్ మిజైల్స్ మన ఓన్ హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయన్నమాట. మన ఓన్గా DRDL హెల్ప్తో, RCA వాళ్ళతో మనం ఇది ఓన్ చేస్తున్నాం. ఎన్ని సంవత్సరాల క్రితం సరే వాడినవి ఇవన్నీ కూడా? ఇవన్నీ లేటెస్ట్వి ఇవన్నీ. ఓకే. హిమశక్తి రేడియో ఓకే, అది లేటెస్ట్దే. PGD రేడియోస్ ఇవి కూడా లేటెస్ట్వి ఇవన్నీ. ఎక్కడెక్కడ వాడతారు ఇది? రక్షణ రంగంలోనే కదా ఎక్కడెక్కడ వాడతారు? మన ఇండియన్ బార్డర్స్లో వాడతారు. ఓకే. దాని ద్వారా ఎలాంటి పసిగట్టవచ్చు అవతల మన పోలీస్ సిబ్బంది కావచ్చు? అంటే మెయిన్గా మా ఐకామ్ ఏంటంటే కమ్యూనికేషన్ పరంగా ఇది EW సిస్టమ్స్లో వాడతారు. సేజ్ రాజస్థాన్లో, జైసల్మేర్లో ఇది డిప్లాయ్ అయిపోయి అక్కడ బార్డర్లో డిప్లాయ్ అయిపోయిన తర్వాత ఎనిమీస్ని యొక్క కదలికలను ప్లస్ మెయిన్గా కమ్యూనికేషన్ గురించి మన ఇండియన్ ఆర్మీకి దోహదపడుతుంది అన్నమాట. జామింగ్, అలానే జామింగ్ పర్పస్కి కానీ దాని గురించి ఇది దోహదపడుతుంది.
మెయిన్గా కమ్యూనికేషన్ పర్పస్. ఎన్ని రకాల ఎక్విప్మెంట్స్ పెట్టారు ఇక్కడ చూస్తే మీకు NASM మిజైల్ ఉంది, విశ్వరాడ్ మిజైల్ ఉంది, అలానే ఫీల్డ్ లాంచర్ ఉంది. అట్ ఏ టైం మనము 2 మిజైల్స్ పెట్టి లాంచ్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఎయిర్ టు వాటర్ మిజైల్. ఇది పైన హెలికాప్టర్ నుంచి లాంచ్ చేస్తాము. నేవల్ యాంటీషిప్ మిజైల్ అనమాట ఇది. ఇది వచ్చేసి విశ్వరాడ్ మిజైల్ గ్రౌండ్ టు ఎయిర్. ఇది వచ్చేసి కమ్యూనికేషన్ సిస్టమ్స్ అన్నమాట. ఎన్ని కిలోమీటర్ల 60 కిలోమీటర్స్ వరకు మనం చేయొచ్చు, రీచ్ అవుతుంది. మన హైదరాబాద్ తెలంగాణలో తయారు చేసినటువంటి ఏదైతే ఈ సంబంధించినటువంటి కావచ్చు రక్షణ రంగంలో ఉపయోగించాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ కూడా ఇక్కడ ప్రదర్శనకు పెట్టారు. ప్రజెంట్ ఈ ఎక్విప్మెంట్ మనం చూడొచ్చు. మిజైల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. దీనికి ఈ ఎక్విప్మెంట్ ప్రాధాన్యత ఏంటి? యాక్చువల్గా మనకి ముందు ఒకటే మిజైల్తోని ఫైరింగ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మనకి ఎట్ ఏ టైం 2 మిజైల్స్తో ఫైరింగ్ చేసుకోగలచ్చు. ఇందులో ఇంకోటి ఆటోమేటిక్ టెక్నాలజీతో ద్వారా మనం ఫైరింగ్ చేయొచ్చు. ఎట్ ఏ టైం మనం 2 మిజైల్స్తో ఫైరింగ్ చేయొచ్చు. ఇందులో ఎయిర్ టు ఎయిర్, సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్. దీని ఎయిర్ క్రాఫ్ట్స్ కిలోమీటర్ల డిస్టెన్స్ 8 కిలోమీటర్స్ రేంజ్లో ఎయిర్ క్రాఫ్ట్ వచ్చిన, UAV వచ్చిన, డ్రోన్స్ వచ్చినా ఫైర్ చేయొచ్చు. దీంతో స్పీడ్ కూడా చాలా స్పీడ్ ఉంటుంది. దీని ప్రజెంట్ వాడిందా ఇప్పుడు ప్రజెంట్ ఓల్డ్ సిస్టమ్ అది? ఇది న్యూ సిస్టము. ఓల్డ్ సిస్టమ్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నాము. ఆర్మీ వాళ్ళు ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు సింగిల్ లాంచర్. ఇది టెస్టింగ్లో ఉంది. ఇది కూడా రాబోయే కాలంలో ఇది కూడా యూజ్ అవుతుంది. ఇది న్యూ టెక్నాలజీ. రైట్. ఏదైనా కూడా మనం చూడొచ్చు ఇక్కడ రక్షణ రంగంలో ఉపయోగించాల్సినటువంటి అన్ని కూడా DRDO తయారు చేసినటువంటివన్నీ కానీ, రక్షణ రంగంలో ఉపయోగించాల్సినవి కానీ, ఎక్విప్మెంట్స్ కావచ్చు, రేడియో కావచ్చు, ఏదైతే శత్రువుల పని పట్టేందుకు ఇది ఉపయోగిస్తారని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో స్టాల్స్లో ఎట్లాంటి ఏర్పాటు చేశారని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ భారత్ సమ్మిట్లో అన్ని రకాల స్టాల్స్ ఒక ఎత్తు, ప్రజెంట్ మనం చూపిస్తున్నటువంటి ఇన్నోవేషన్ బై ద స్టూడెంట్ అనే పేరుతో ఏర్పాటు చేసినటువంటి స్టాలు మరొకంగా ఉంది. ఇది హైబ్రిడ్ సైకిల్గా మనం దీన్ని చూస్తాం. ఈ ఇటీవల కాలంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన నాగర్ కర్నూలు వాసి 9th క్లాస్ కంప్లీట్ అయింది. మొన్న 10th ఉన్నారు. ఈ 14 ఏళ్ల చిన్నారి ఈ బైసికల్ని తయారు చేసినటువంటి విధానం ఉంది. ఏకకాలంలో సోలారు లైట్ రావడం, అదేవిధంగా బైక్ లాగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని క్రియేట్ చేసినటువంటి గగన్ చంద్ర మన దగ్గర ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ ఐడియా ఎలా వచ్చింది? ఈ రోజుల్లో చాలామంది కూడా పిల్లలు 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలందరూ కూడా ఆడుకోవడం, క్రికెట్ వైపు వెళ్ళడం, లేదు వివిధ రకాల స్పోర్ట్స్ వైపు వెళ్తున్నటువంటి క్రమంలో ఈ సైకిల్ తయారు చేయాలంటే ఆలోచన ఎలా వచ్చింది? సార్ ఇప్పుడు బల్మూర్ అనేది ఒక ట్రైబల్ ఏరియా సార్. అక్కడ పెట్రోల్ బంక్స్ ఉండవు, పెట్రోల్ ఫ్యూల్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సార్. దాన్ని రెడ్యూస్ చేయడానికి మనకు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఒకసారి చేస్తే మనకు మిడిల్ క్లాస్ పీపుల్స్కి చాలా యూజ్ కావాలని థీమ్తో ఈ యొక్క సైకిల్ అనేది మేము డిజైన్ చేసాం సార్. ఇది 3-in-1 హైబ్రిడ్ సైకిల్ సార్. 3-in-1 అంటే ఏమేమి సార్? అంటే 3-in-1 అంటే సోలార్, బ్యాటరీ, పెడలింగ్ సార్. ఈ 3 మోడ్స్ కాల్డ్ యాజ్ 3-in-1 సార్. మనకు సోలార్తో సన్లైట్ ఉన్నంతసేపు అన్లిమిటెడ్ కిలోమీటర్స్ సోలార్ ద్వారా మనం ట్రావెల్ చేయొచ్చు సార్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.